జంట నగరాల్లో బోనాల సంబరాలు జోరుగా సాగాయి. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. జంట నగరాల్లో వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాల వద్ద బారులు తీరారు. బోనాలు తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపల్ని చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఉత్సవాలు పురస్కరించుకుని భక్తుల ఆటపాటలు అలరించాయి. నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మగాకే మైసమ్మ జర పరేషాని తిరి కొమ్మరా తిరి కొమ్మరా నలజిర నరసమ్మ నలజిర నరసమ్మ మరదల వరసమ్మ మరదల వరసమ్మ మరుదల వరసమ్మరా నలజిర నరసమ్మరా మరుదల వరసమ్మరా నలజిర నరసమ్మరా చెట్టు కడిసిల కమ్మరే నలజిర నరసమ్మ వరసమ్మ. పండుగ తుదిఘట్టంలో లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సమర్పణ ముగిసింది. సింహవాహిని అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించగా నిజామాబాద్ ఎంపీ కవిత, మాజీ మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, భాజపా నాయకులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి అమ్మవారి దయ వల్ల తెలంగాణలో వర్షాలు ఈ సంవత్సరం కూడా టైంకి కురవాలి. ఒక వారం నుండి వెనక్కి తగ్గినట్టు అనిపిస్తున్నాయి. ఇవాళ మరి బోనాలు మా ఆడబిడ్డలు ఇంతమంది ఇచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా వర్షాలు మళ్ళా మెరుగవుతాయని చెప్పి రైతులకు అందరికీ కూడా సహాయకారిగా ఉంటుందని, ఆ అమ్మవారి దీవెనలు తెలంగాణకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అమ్మవారి ఆలయంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా వసతులను కూడా ఇక్కడ మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. అమ్మాయి విజయలక్ష్మి వివాహమైంది కాబట్టి ఆమె స్వయంగా వచ్చి బోనాన్ని అమ్మవారికి భక్తిపూర్వకంగా ఆశీర్వదించి ఆమె తీసుకుపోవడం చాలా సంతోషం. తప్పకుండా కార్మికులకు, రైతులకు భవిష్యత్తులో ఇంకా అనేక సేవలు అందించడానికి నాకు శక్తిని ఆశీర్వాదం ఇవ్వాలని నేను ప్రార్థించాను. పాతపట్నంలో ఒక 100 పడకల గది ఆసుపత్రి కూడా కడదామని నేను నిర్ణయించుకున్నాను. అమ్మవారిని వర్షాలు కురవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అమ్మవారి కోరికలు తీర్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సిద్ధింపజేసింది. కాబట్టి మళ్ళీ అమ్మవారిని కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వర్షాలు కురవాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. ఒలింపిక్స్ ముందు వచ్చాను, ఒలింపిక్స్ తర్వాత కూడా వచ్చాను. ఈసారి సో ఎవ్రీ ఇయర్ డెఫినెట్ గా వస్తూ ఉంటాను. డెఫినెట్ గా బాగా ఆడాలి, మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నాను. లాస్ట్ టైం కూడా వచ్చాను, సో ఈసారి మళ్ళీ వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉంది, దానిలో బాగా ఆడాలనుకుంటున్నాను. హైదరాబాద్ బోరబండ పోచమ్మ దేవాలయంలో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకున్నారు. అంబర్పేటలో మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ వి హనుమంతరావు పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణలో ఆడపడుతున్నంత బోనం ఎత్తుకొని బ్రహ్మాండంగా అమ్మవారిని కోరుతారు. బాగా వర్షాలు కురవాలా, పంటలు పండాలా, మా పిల్ల జిల్లా అంతా కూడా అంతా సుఖంగా ఉండాలని చెప్పని అమ్మవారిని వేడుకుంటారు. ఆ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బోనాల పండుగ అఫీషియల్గా జరుపుకోవాలని చెప్పని గత 2 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు ఇస్తూ వచ్చారు. ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు చేశారు. తప్పనిసరిగా ఈసారి వర్షాలు బాగా పండాలి, మంచి పంటలు పండించుకోవాలి. టమాటా ఈనాడు 100 రూపాయలు అయిపోయింది కిలో.
తల్లి 10 రూపాయలకు చేసే పని చేయమ్మా, నీ దయ తప్పనిసరిగా చేస్తామని నాకు నమ్ముకుంది. కూకట్పల్లిలోని పలు ఆలయాల్లోనూ అమ్మవార్లకు మహిళలు బోనాలు సమర్పించారు. కుషాయిగూడ, మీర్పేట్, హెచ్పీ కాలనీల్లో ఆలయాలకు భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. లోయర్ ట్యాంక్ బండ్లోని చరితాత్మక కనకాల కట్టమైసమ్మ ఆలయంలో గోల్కొండ వంశీయులు దేవాదాయ శాఖ సంయుక్తాధ్వర్యంలో బోనాల జాతర జరిగింది. ముషీరాబాద్, దోమలగూడ, కవాడిగూడ, సికింద్రాబాద్, బోయిగూడ, గాంధీనగర్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి మహిళలు బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.